పార్టీని విచ్ఛిన్నం చేసేలా సిరికొండ ప్రశాంత్ మాట్లాడడం సరైంది కాదని రేగొండ మండల బీఆర్ఎస్ యూత్ నాయకులు వినోద్ అన్నారు. ఈ మేరకు రేగొండ మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో వ్యవహరించిన తీరు వల్ల పార్టీ నష్టపోయిందని, మళ్ళీ ఇప్పుడు అదే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా కేంద్రంలో ప్రశాంత్ గారు మాట్లాడిన దాని మీద ఖండిస్తూ ఈరోజు మేము రేగొండ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలం దానికి మనస్తాపం చెంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ దీన్ని తప్పుగా సమాజంలో ఒక బీఆర్ఎస్ పార్టీని చీల్చుతున్నట్టు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదని అనిపిస్తుంది. ఎందుకంటే గత ఎలక్షన్లో కూడా మీరు ఇలానే చేయడం వల్ల కాంగ్రెస్కి చాలా లాభం చేకూర్చారు. మీరు ఆ విషయం అందరికీ తెలుసు. మీరు ఇప్పటికైనా కూడా సరే, మధుసంచారి గారు అనేది భూపాలపల్లిలో అందరికీ మంచి గౌరవం ఉంది. సో ఆ గౌరవాన్ని కేసీఆర్ గారు కానీ మన పార్టీ అధినేతలు ఎవరైనా కానీ దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు, దానికి గౌరవం ఇస్తున్నారు. అదే మాట మీద మేము కూడా ఆ గౌరవానికి ఎక్కడ భంగం కల్పించకుండా దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. బట్ మీరు దాన్ని చాలా పార్టీని విచ్ఛిన్నంగా చేసే పద్ధతిలో తీసుకెళ్తున్నారు. అది మాత్రం కార్యకర్తలకు పార్టీకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకొకటి, మీరు పార్టీకి చేయాలనుకుంటే రండి. భూపాలపల్లిలో ఆల్రెడీ మన కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిన మన పార్టీ కార్యాలయం ఉంది. అందరం కలిసి దాంట్లో పనిచేద్దాం. మీరు కూడా సంతోషంగా రండి, అందరం కలిసి పనిచేద్దాం. రమణారెడ్డి సార్కి ఆల్రెడీ కేటీఆర్ గారు మాటిచ్చిర్రు. ఇక్కడ భూపాలపల్లిలో ఇక్కడ రమణారెడ్డి గారు ఉంటారు, కేసీఆర్ దగ్గర మన మధుసంచారి గారు ఉంటారని ఆల్రెడీ మాటిచ్చిర్రు. అదే మాట మీద అందరం కలిసి పనిచేసుకుందాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము పెట్టిన ప్రెస్ మీటు. దీన్ని మీరు గమనించి మీరు అందరినీ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా దీన్ని ఒక బీఆర్ఎస్ కార్యకర్తని కాపాడుకునే పద్ధతిలో మీరు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము అందరం రమణారెడ్డి సార్కి పనిచేస్తాము. ఎందుకంటే మమ్మల్ని నడిపిస్తున్నది కూడా మా నాయకత్వము రమణారెడ్డి సారు. మేము కూడా పార్టీ కోసం పనిచేస్తాం. మీరు ఇంకొకసారి ఇలాంటివి చేయకూడదని మా యొక్క మనవి.